హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోకి పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి ఒక 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయండి గైస్. లైక్ చేయడం వల్ల నాకు ఎంత బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి మీషో కంపెనీ నుంచి భారీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అలాగే 10th పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. నెలకి జీతం 33,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు అనేది ఎటువంటిది లేదు. అలాగే ఎగ్జామినేషన్ కూడా ఏమీ లేదనమాట. 18+ దాటుంటే సరిపోతుందండి. దీనికి చక్కగా ఇంటి నుంచి పనిచేసుకునే అవకాశం అనేది ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. అలాగే మన ఛానల్కి కొత్తగా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి, మనకి మీషో కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. అసోసియేట్ ప్రోగ్రామ్ మేనేజర్ మర్చండైజింగ్ అనేసి ఈ యొక్క వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోండి అనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ ఉద్యోగానికి మీరు దరఖాస్తు చేసుకోవాలంటే వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి. ఎండింగ్లో ఎలా దరఖాస్తు చేయాలి, ఏవేవి మెన్షన్ చేశారో అవన్నీ కూడా మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి. అయితే ఇది బెంగళూరు, కర్ణాటకలో ఉంటుందన్నమాట. పెరుగుదల అలవాటు నిర్మాణం మరియు పునరావృతం ఆమె అండ్ హైబ్రిడ్ అనేసి ఇవ్వడం జరిగింది. జట్టు గురించి చూసుకుంటే భారతదేశం యొక్క ఏకైక నిజమైన మరియు లాభదాయకమైన ఈ కామర్స్ ప్లాట్ఫామ్ కోసం 10x వృద్ధిని సాధించడం పట్ల మీరు ఉత్సాహంగా ఉంటే ఇది మీకోసం పాత్ర కావచ్చు అనేసి ఇవ్వడం జరిగింది. మీషో గ్రోత్ టీంలో భాగంగా మేము మీషో కోసం ఎండ్ టు ఎండ్ స్ట్రక్చర్డ్ గ్రోత్ని అందిస్తాము. అలాగే మనసులో ఉన్న అవగాహనను మెరుగుపరచడం నుండి కొత్త వినియోగదారుల సముపార్జన మరియు యాక్టివేషన్ వరకు అన్ని విధాలుగా వారిని నిమగ్నం చేయడం మరియు నిలుపుకోవడం వరకు గందరగోళంలో ఉన్న వినియోగదారులను పునరావృతం చేయడం కూడా మీషోలో మొత్తం యాక్టివ్ యూజర్ బేస్ను పెంచడంతో పాటు మేము వినియోగదారుల ఉద్దేశాన్ని అత్యంత అనుకూలమైన మార్గంలో హోమ్ పేజీని నిర్వహించడం, ఒప్పంద నిర్మాణాలను ప్రభావితం చేయడం మొదలైనవి ఇటువంటివన్నీ కూడా చేస్తామనేసి వీళ్ళైతే చెప్పడం జరిగింది. ఛానల్ని మార్చడంలో సమర్థులుగా కూడా ఉంటాము అనేసి ఇవ్వడం జరిగింది. మా సొంత ఆసక్తిమైన ఉత్పత్తి, డిజైను, ఇంజనీరింగు, అనలిస్టిక్స్ మరియు క్రియేటివిటీ టీములతో కూడిన ఇంజిన్ అద్భుతమైన మరియు విభిన్నమైన సాధారణ వాదులు మరియు నిపుణుల సమూహం అనేది ఉంటుంది. అభివృద్ధి పట్ల మక్కువతో అందరూ ఏకమవుతారనమాట. సో మేము పని వెలుపల కూడా మంచి సమయాన్ని కలిగి ఉన్నాము, కానీ మీరు దాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తే మంచిది అనేసి కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇదంతా కూడా టీంలో ఉన్న జట్టు గురించి వివరించడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు పాత్ర గురించి తెలుసుకుంటే మనం కొత్త కార్యక్రమాలు మరియు వర్గాల విజిబిలిటీని అర్థవంతంగా పెంపొందించడంలో సహాయపడటానికి మరియు మీషో కస్టమర్లకు యాప్లో పరిపూర్ణ అనుభవాన్ని అందించడంలో సహాయపడడానికి మర్చెండైజింగ్ లీడర్ని కోరడం. మేము కస్టమర్ అవసరాలు, వ్యాపార లక్ష్యాలు మరియు అన్ని టచ్ పాయింట్ల కోసం కంటెంట్ డెవలప్మెంట్ను అర్థం చేసుకోగల మరియు క్లాస్ ప్రమోషనల్ స్ట్రాటజీల్లో ఉత్తమంగా అమలు చేయగల నాయకుడి కోసం వెతుకుతున్నాము అనేసి పూర్తిగా చెప్పడం జరిగింది. తద్వారా కొలమానాలపై ప్రభావం చూపుతుంది. సమర్థవంతమైన కంటెంట్ను అభివృద్ధి చేయడానికి ఇతరుల విభాగాలతో పాటు డిజైన్ వర్గం మరియు ఉత్పత్తి బృందాలతో సహకరించడంలో అభివృద్ధికి పని పరిజ్ఞానం ఉండాలి అనేసి వివరించడం జరిగింది. అయితే మీరు ఏం చేస్తారు ఈ యొక్క జాబ్లో అంటే వినియోగదారు ప్రొఫైల్ను అర్థం చేసుకోవడం, వారి వినియోగ ప్రవర్తన మరియు యాప్లో అత్యంత ఆకర్షణీయమైన బ్రాండింగ్ కార్యక్రమాలను రూపొందించడం అవసరం. అలాగే వినియోగదారుని స్వీకరించడానికి మరియు వ్యాపారానికి విలువను పెంచడానికి గోల్డ్ మరియు ట్రెండ్ల వంటి కొత్త కార్యక్రమాలు మరియు ఫ్యూచర్లపై పనిచేస్తుంది అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే యాప్లో కస్టమర్ ప్రయాణాన్ని, బ్యానర్లు, కేటగిరీ పేజీలు, అలాగే వెబ్ వీక్షణ, అలాగే SMS
పుష్ నోటిఫికేషన్లు మొదలైనవన్నీ కూడా ఉంటాయి. దృష్టిలో ఉంచుకొని యాప్లో ఆకర్షణీయమైన కమ్యూనికేషన్ను రూపొందించడానికి సృజనాత్మక మరియు కంటెంట్ రైటర్ల బృందంతో సహకరించాలన్నమాట. ఓకేనా, అదొకటి. అలాగే యాప్లో కమ్యూనికేషన్ మరియు పిఎన్ల కోసం నెలవారీ అమలు ప్రణాళికలను సృష్టించండి మరియు ట్రాక్ చేయ విధంగా ఉండాలన్నమాట. అలాగే మెరుగైన ఫలితాల కోసం స్థిరమైన మెరుగుదల మరియు నాణ్యత తనిఖీని నిర్ధారించడానికి సంబంధిత కొలమానాలపై అగ్రస్థానంలో ఉండాలి. అలాగే యాప్లో సంబంధిత కొలమానాలను మెరుగుపరచగల పరిశ్రమలో ఉత్తమ పద్ధతులు, ఆవిష్కరణల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. అలాగే ప్లాట్ఫామ్ కోసం ఆప్టిమైజ్ చేయడానికి సంస్థలోని వివిధ వాటాదారులతో అనుసంధానం చేసుకోవాలన్నమాట. ఓకేనా. సో మీకేమి కావాలంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వ్యాపార సమస్యలను పరిష్కరించడంలో పనిచేయడంలో 1-3 సంవత్సరాల అనుభవంతో గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలి. అలాగే బలమైన సంభావిత ప్రదర్శన కథన నైపుణ్యాలు వివరాలకు శ్రద్ధతో మీరు చేయాలన్నమాట. ఈ యొక్క వర్క్ అనేది ఈ కామర్స్ ఉత్తమ పద్ధతులపై మంచి అవగాహన అనేది ఉండాలి. అలాగే వినియోగదారు అంతర్దృష్టులపై గుణాత్మక మరియు పరిమాణాత్మక డేటాను ఉపయోగించి సమస్యను పరిష్కరించడంలో కూడా అనుభవం అనేది అవసరం. మొదటి సూత్ర ఆలోచనను అభివృద్ధి చేయగల సామర్థ్యం అనేది కూడా చాలా అవసరం అన్నమాట. భవనం మరియు స్కేలింగ్ ప్రక్రియల్లో నిరూపితమైన నైపుణ్యాలు కూడా మీకు చాలా అవసరం. వ్యాపారం మరియు కస్టమర్ల గురించి లోతైన అవగాహన కూడా మీకు చాలా అవసరం అన్నమాట. మీషో టీజీతో ప్రతిధ్వనించే కాపీ మరియు సృజనాత్మకత యొక్క అవగాహన కూడా మీకు చాలా అవసరం అన్నమాట. అలాగే బ్యానర్ల కోసం సమర్థవంతమైన హెడ్లైన్లు, ట్యాగ్లైన్లను అర్థం చేసుకోవడంలో నైపుణ్యం, క్రాస్ ఫంక్షనల్ టీంలతో పనిచేయడం, వారి అవసరాలను అర్థం చేసుకోవడం మరియు వాటిని బృందానికి అనువదించడం వంటి నిరూపితమైన సామర్థ్యం అనేది చాలా అవసరం. సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడానికి స్వతంత్రంగా పనిచేయగలిగే సామర్థ్యం అనేది కూడా మీకు అవసరం. మీషో గురించి తెలుసుకోవాలంటే ఇంకా మీరు ఈ యొక్క అప్లికేషన్ ఉంది కదా, ఆ యొక్క అప్లికేషన్ని మీరు ఓపెన్ చేసి చదవచ్చు అన్నమాట. సో మీషోలో మైలురాయి ఏ విధంగా ఉంటుందంటే, మీకు మా ప్రయాణం ముఖ్యమైన మైలురాయిలతో గుర్తించబడుతుంది. అలాగే ఇందులో 4.9 బిలియన్ల వాల్యుయేషన్ మరియు స్క్వేర్ క్యాపిటల్, అలాగే సాఫ్ట్ బ్యాంకు, అలాగే ఫిడెలిటీ, అలాగే ప్రీసియస్ వెంచర్స్, అలాగే ఫేస్బుక్ మరియు ఎలివేషన్ క్యాపిటల్ వంటి ప్రత్యేక పెట్టుబడిదారులు తిరుగులేని మద్దతు ఉంది. మీషో గర్వంగా కాంబినేటర్ యొక్క 2021 టాప్ కంపెనీల జాబితాలో ఉన్న తన స్థానాన్ని పొందింది మరియు 2020లో ఫాస్ట్ కంపెనీ యొక్క ది వరల్డ్స్ 50 మోస్ట్ ఇన్నోవేటివ్ కంపెనీల్లో ఫ్యూచర్ చేసిన ఏకైక భారతీయ స్టార్టప్ అనేసి చెప్పడం జరుగుతుంది. 2021లో మేము లింక్డ్ఇన్ యొక్క టాప్ స్టార్టప్ల జాబితాలో కూడా 6వ స్థానాన్ని క్లైమ్ చేసాము అనేసి చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే 9 కోట్ల ఆర్డర్లు, 13 లక్షల మంది విక్రేతలు, భారతదేశంలో టైర్ 2+ నగరాల నుండి 75% మంది వినియోగదారులు, నెలవారీ 3.6 కోట్లు మరియు మీషోలో 14 కోట్ల వార్షిక రవాణా వినియోగదారులు, 12+ సిఆర్ అనమాట. సో ఉత్పత్తి జాబితాలు ప్రతి సెకండ్కు ఒక కొత్త ఉత్పత్తి అప్లోడ్ చేయబడుతుంది అనేసి ఇవ్వడం జరిగింది. కానీ సంఖ్యలు మరియు ప్రశంసల్లో అత్యంతంగా మన నిజమైన బలం మన ప్రజల్లో ఉంది. మీషోలో మేము లింగ తటస్థ మరియు సమ్మిళిత విధానాల్లో ప్రజల మొదటి సంస్కృతిని ఛాంపియన్ చేస్తాము అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే మా లక్ష్యం అంతా కూడా ఒకటే, 140 బిలియన్స్ వార్షిక లావాదేవీల్లో కస్టమర్లో 80% మంది టైర్ 2+ మరియు పట్టణాల నుండి వస్తున్నందున కొత్త కామర్స్ వినియోగదారులు ఆన్లైన్లోకి తీసుకురావడంలో కంపెనీ కీలక పాత్ర పోషిస్తుంది అనేది చెప్తుంది. ఇదే వాటి యొక్క లక్ష్యం అన్నమాట, ఈ కంపెనీ యొక్క లక్ష్యం. ఓకేనా. సో వ్యవస్థాపకులు ఇదంతా కూడా మీరు చూసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేనైతే లింక్ ఇవ్వడం జరిగింది, అప్లై ఆన్లైన్ లింక్ అనేసి. అక్కడికి వెళ్ళి మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. సో ఈ నోటిఫికేషన్ ఓపెన్ అవ్వగానే ఇక్కడ ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోండి అనేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది
వస్తుందన్నమాట. సో అసోసియేట్ ప్రోగ్రామ్ మేనేజర్ మర్చెండైజింగ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు అప్లై విత్ లింక్డ్ఇన్ ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఫుల్ నేము, ఈమెయిల్, ఫోన్ నెంబరు, కరెంట్లీ కంపెనీ. సో లింక్స్ లింక్డ్ఇన్ది, అలాగే నౌకరీది, అలాగే జిట్ హబ్ యూఆర్ఎల్, సో నెక్స్ట్ పోర్ట్ఫోలియో యూఆర్ఎల్, అదర్ యూఆర్ఎల్ ఏమైనా ఉంటే మెన్షన్ చేయొచ్చు. జనరిక్ క్వశ్చన్స్ అనమాట. ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్ బెంగళూరు? సో ప్రజెంట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మీరు ఇంటి దగ్గర ఉండే పని చేయొచ్చు. తర్వాత మీరు బెంగళూరు వెళ్ళి వర్క్ చేయాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చి హైజీనియన్ చెక్ అనమాట. సో వాట్ ఈజ్ యువర్ కరెంట్ సిటీసీ? సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇవ్వండి, లేదంటే లేదనమాట. సో ఇదంతా కూడా నెక్స్ట్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి మీ గురించి మీరు చెప్పాలి. లాస్ట్లో సబ్మిట్ యువర్ అప్లికేషన్ అనే దానిపైన క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్. ఇప్పుడు వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.